న్యూస్ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. వందే మాతరం గీతాలాపనతో ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. 19 రోజుల పాటు సాగిన పార్లమెంటు ఉభయ సభలు వాయిదాల పర్వంగా సాగాయి. ఇవాళ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై అభ్యంతరాలు విపక్షాలు తెలపగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఇప్పటికే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఈ సమావేశాల్లో పార్లమెంటు మొత్తం 12 బిల్లులను ఆమోదించింది. కాగా కేవలం వందే మాతరం గేయాలాపన కోసమే మోదీ, అమిత్ షా సభలకు హాజరయ్యారని, సెషన్ మొత్తం సభకు రాకుండా ముఖం చాటేశారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని ఇచ్చిన ఫ్లోర్ లీడర్ల టీ పార్టీని విపక్షాలు బహిష్కరించాయి. కేవలం డీఎంకే నుంచి కనిమొళి మాత్రమే హాజరయ్యారు. పంతొమ్మిది రోజుల పాటు సాగిన ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇది అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, మొత్తానికి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. కానీ నిజానికి జూలై 20వ తేదీ నుంచి ఈ రోజు వరకు, అంటే ఆగస్టు 13వ తేదీ వరకు మొత్తం 25 రోజులు ఉన్నా కూడా 19 రోజులు అంటే 19 సిట్టింగ్స్ మాత్రమే జరిగాయి. అయితే ఈ 19 రోజులు కూడా కేవలం ఒకే ఒక రోజు సభ సజావుగా జరిగింది. మిగతా 18 రోజులు వాషౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇటు రాజ్యసభలోను లోక్సభలోను ఒకే ఒక రోజు సభ సజావుగా జరిగింది. అది కూడా యాంటీ పేపర్ లీక్ బిల్లుకు సంబంధించినటువంటి అంశంపైనే ఆ ఒక్కరోజు కూడా ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను ఆ బిల్లు చర్చ సందర్భంగా మాత్రమే ఈ యొక్క ఒకరోజు ఈ సజావుగా జరిగింది. మిగతా 18 రోజులు కూడా వాషౌట్ అయ్యాయి. జూలై 20వ తేదీన ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి చలో సంసద్ ర్యాలీ ఎంతో ఆందోళన కలిగించింది. నిజానికి ఆ రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనటువంటి రోజే చలో సంసద్కి ఈ యొక్క సీజేపీ ఇచ్చినటువంటి పిలుపు విజయవంతమైంది. దాదాపుగా పార్లమెంటు పైకి దాడి జరిగినంత పని కూడా జరిగింది. ఆ రోజు మనంతా చూసాం ఎలాగైతే సీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా పార్లమెంటు వైపు దూసుకురావడం, వాళ్ళపైన పెల్లెట్ గన్స్ ఉపయోగించడం ఇవన్నీ కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. కానీ మొత్తం ఇందాక మనం చూసాం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ ఈ పార్లమెంటులో మొత్తం 19%, లోక్సభలో 19% ప్రొడక్టివిటీ వస్తే రాజ్యసభలో కేవలం 39% ప్రొడక్టివిటీ వచ్చింది. అంటే మొత్తం 19 రోజులు కనుక సభ జరిగితే కేవలం 19% మాత్రమే లోక్సభలో ప్రొడక్టివిటీ వచ్చింది. అదేవిధంగా రాజ్యసభలో 39% మాత్రమే ప్రొడక్టివిటీ వచ్చింది. మొత్తం 12 బిల్లులను ఆమోదింపజేశారు. కానీ ఒక్క బిల్లుపై మాత్రమే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఆ 12 బిల్లుల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ కూడా ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ బిల్స్ లో ఏదైతే కొన్ని బిల్స్ ను తీసుకురావాల్సిన బిల్స్ ను తీసుకురాలేకపోయింది. తర్వాత కొన్ని బిల్స్ అయితే వాయిదా వేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి అంశం కానీ, ఆ 2 బిల్లులను ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొస్తారు. గతంలో మనం చూసిన ఏప్రిల్లో జరిగినటువంటి ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ బిల్లును ఆమోదించలేకపోయారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఆమోదింపజేసుకుంటారని కూడా అందరూ భావించారు. కానీ సీజేపీ ఇచ్చినటువంటి షాక్ నేపథ్యంలో ఆ బిల్లుల గురించి మాట్లాడలేకపోయారు. సో ఆ బిల్లును పక్కన పెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా ఎఫ్సీఆర్ఏ బిల్లును ఈసారి ఎలాగైనా పాస్ చేస్తారని కూడా అందరూ భావించారు. దానికి సంబంధించినటువంటి పూర్వ రంగాన్ని కూడా ప్రభుత్వం సిద్దం చేసింది. కానీ చివరి నిమిషంలో ఇటు నార్త్ ఈస్ట్ కు సంబంధించినటువంటి రాష్ట్రాలు కానీ, లేకపోతే సదరన్ స్టేట్స్ కానీ, ముఖ్యంగా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ వైపు కొంచెం మొగ్గు చూపుతున్నటువంటి డీఎంకే కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఎఫ్సీఆర్ఏ బిల్లును నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని జేపీసీకి పంపించారు. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు, అదేవిధంగా ఎఫ్సీఆర్ బిల్లు మినహా మిగతా ఏ బిల్లుకి సంబంధించి కూడా ఒక్క చర్చ కూడా జరగలేదు. అయితే ఇందులో ఉన్నటువంటి అంశాలు కనుక చూస్తే చర్చలకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లులు
వచ్చే కేరళంకు సంబంధించి కేరళ పేరును కేరళంగా మారుస్తూ ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. మిగతా కొన్ని బిల్లులు మాత్రమే ఈ యొక్క ఇందులో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి పెద్దగా చర్చ అయితే జరగలేదు. కాకపోతే ఢిల్లీలోనే వీటిని పాస్ చేయటం జరిగింది. దానికి సంబంధించి ఇందాక కిరణ్ రిజిజు చెప్పినటువంటి మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్య చరిత్రలో ఇటువంటి సమావేశాలను నేను ఎప్పుడు కూడా చూడలేదని కూడా చెప్పారు. నిజంగానే ఆయన చెప్పిన ప్రకారంగానే గత 12 సంవత్సరాల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి గత 12 సంవత్సరాల్లో ఇటువంటి పార్లమెంట్ సమావేశాలు అయితే ఎప్పుడు జరగలేదు. ఒక్కరోజు కూడా పార్లమెంట్ సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోగలిగాయి. గతంలో మనం చూసాం, ప్రతిపక్షాలు ఎంత అడ్డుకున్నా కూడా బుల్డోజ్ చేసి వాళ్ళకి కావాల్సిన 2 బిల్లులన్నింటినీ కూడా ఆమోదింపజేసుకునేటువంటి అధికార పక్షం ఈసారి సీజేపీ దెబ్బకు కొంత దిగొచ్చినట్లుగానే మనకు తెలుస్తుంది. సీజేపీ ఏదైతే నీట్ పేపర్ కి సంబంధించిన అంశంతో ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చేసినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి అంశం కూడా మనం చూసాం. దాంతో కొంత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ప్రధాని కూడా పదే 4-5 సార్లు సెల్ఫీ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడం మనం చూసాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఈ యొక్క వర్షాకాల సమావేశాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, అదేవిధంగా ఎఫ్సీఆర్ఏ బిల్లును ఇటు జేపీసీకి పంపటం, యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదింపు చేయటం తప్ప ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమి కూడా లేవు. కాకపోతే అధికార పక్షం కన్నా కూడా ప్రతిపక్షం తొలిసారిగా గత 12 ఏళ్లలో తొలిసారిగా అధికార పక్షం పైన ప్రతిపక్షం పై చేయి సాధించిందనే చెప్పొచ్చు. శుభాన్.